ఫస్ట్లీ మీడియా అందరికీ థ్యాంక్ యూ అండి. చాలాసేపటి నుంచి నుంచొని లైవ్ని ఇస్తున్నారు ఆడియన్స్కి. అండ్ ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్కి హరీష్ సార్ అండ్ విజయ్ సార్ అండ్ ఆనంద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. అందరూ ఆల్రెడీ అన్నీ మాట్లాడేశారు. వి థ్యాంక్ డైరెక్టర్, వి థ్యాంక్ రైటర్, డిఓపి బీమ్స్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, అండ్ హీరో నరేష్ గారు, ప్రొడ్యూసర్ చిట్టూరి గారు, పవన్ గారు, ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టైలిస్ట్ మహి. నేను పర్సనల్గా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటుంది నా పర్సనల్ టీమ్ అనుష అండ్ సాగర్. పాపం వాళ్ళే బ్యాక్ ఎండ్లో చాలా కష్టపడతారు. సో దే డోంట్ గెట్ ది ఎనఫ్ క్రెడిట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ యూ గైస్ ఆర్ హియర్. చాలా మాట్లాడాలండి. I think before I talk about this film, I want to talk about myself. Being a doctor, మీ అందరికి తెలుసు. పొలిమేర ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పుకున్నాను నేను దట్ ఐఎమ్ ఏ డాక్టర్ అండ్ ఆ ప్రొఫెషన్ వదిలేసి ఒక మోడలింగ్ చేసుకుంటూ డాక్టర్గా జాబ్ చేసుకుంటూ ఆడిషన్స్ ఇస్తూ somehow I ended up being in Polimera. So I have to thank Anil Garu andarkanna munduga. He's not just a director or writer in film ki. He's a very 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 dear friend of mine. My journey 2020 lo Polimera 1 OTT lo release ayinappudu I think nenu open ga cheppachu that film was produced with 80 lakhs. So 80 lakhs తో ఒక ఫిలిం చేస్తే ఎలా ఉంటుందన్న సెట్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్గా అండ్ ఆయన టీంలో సార్ నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, సో కెన్ ఐ బీ పార్ట్ ఆఫ్ యువర్ డైరెక్షన్ టీమ్ అని అడిగి సో నేను ఆయన డైరెక్షన్ టీంలో జాయిన్ అయ్యాను. సో అక్కడ స్టార్ట్ అయింది మా జర్నీ. అండ్ హీస్ సచ్ అ కైండ్ పర్సన్. ఎందుకు నేను డియర్ ఫ్రెండ్ అని అన్నానంటే I still remember Polimera 1 release tarvata we were still jobless, both of us, because ayana doctor nenu doctor job odilesi unte industry lone undali lethe em cheyakudadu ani fix ayyi. There were days where we both were like మీ pocket lo entundi na pocket lo entundi, okay re bandi petrol ki vacheste dabbulu. So that is the kind of friendship we had. సో చాలా మంది ఇంటర్వ్యూస్లో ప్రమోషనల్ ఈవెంట్స్లో అందరూ అడుగుతూ ఉన్నారు అనిల్ గారు ప్రతి సినిమాలో మీరు ఎందుకుంటారు అనేసి. బికాజ్ ఏమీ లేని టైం నుంచి మేము ఇద్దరం కలిసి ఉన్నామండి. ఇప్పుడు ఈ స్టేజ్ మీద రావడానికి కూడా రీజన్ ఆయనే. సో ఆ టైం నుంచి నేను ఒక థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని ఒక ప్రొఫెషన్ వదిలేసి దీనిపైన ఇంత ప్యాషనెట్గా నేను ట్రావెల్ చేస్తున్నానని ఆయనకు తెలిసి అండ్ ఆల్సో ఆయన డైరెక్షన్ టీంలో ఉన్నందుకు ఒక 5 years కలిసి జర్నీ చేస్తూ వచ్చాము. సో హీ హ్యాస్ సీన్ మై ఎఫర్ట్, మై హార్డ్ వర్క్. అండ్ నాకు ఏ ప్రివిలేజ్ లేదండి ఇండస్ట్రీలో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గాడ్ ఫాదర్స్ ఆర్ ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చాను. సో అలాంటి నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది అనిల్ విశ్వనాథ్ గారు. సో నా వరకు he is my Rajamouli, he is my Sukumar, and he is my whatever great director names you would want to call. So ee platform మీద నేను నిలబడడానికి the first person ayana, and the second person I have to thank my producer Srinivas Chitturi garu. ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మనం అందరం we got conditioned to see heroines in certain way. ఇలా హీరోయిన్ ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి అనేది ఎక్కడో తెలియకుండా మనకి ఇయర్స్ తరబడి ఒక కండిషనింగ్ అయితే అయిపోయింది. ఐ వాంటెడ్ టు బ్రేక్ దట్ అండి. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడే చాలా గట్టిగా అనుకున్న విషయం ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు ఫిట్ ఇన్. ఐ డోంట్ వాంట్ టు ఫిట్ ఇన్ టు ఎనీ ఫ్రేమ్స్ ఆర్ ఎనీ స్టీరియోటైప్స్ వీ హ్యావ్ క్రియేటెడ్. ఐ వాంట్ టు బ్రేక్ ఆల్ ఆఫ్ దెమ్. ఐ నో ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదు అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ జర్నీ. దర్ ఇస్ అ లాంగ్ వే టు గో and it's going to be tough, but I'm tougher. So దానికి ఒప్పుకొని చిట్టూరి గారు ఈ మూవీలో నాకు ఓకే లెట్ హర్ ప్లే ద లీడ్ అని ఒక అవకాశం ఇవ్వడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. So I should definitely, I am indebted
టు హిమ్ వెరీ సీ థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ సార్ ఇద్దరు వాళ్ళు ఎవరి గురించి చెప్పినా ఇద్దరు గురించి అండి. దే ఆర్ లైక్ బ్రదర్స్. సో పవన్ గారు, చిట్టూరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెటింగ్ మీ ప్లే ఆరాధన అండ్ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ థర్డ్లీ ఐ వాంట్ టు థ్యాంక్ అల్లరి నరేష్ గారు. ఇంకా ఆయన గురించి స్టార్ట్ చేస్తే నేను ఫ్యాన్ గర్ల్ మూమెంట్లోకి వెళ్ళిపోతాను. బికాజ్ యూ కెన్ నేమ్ ఎనీ ఆఫ్ హిస్ ఫిలిం, ఐ హ్యావ్ వాచ్డ్ ఎవ్రీథింగ్. సో ఈవీవి గారితో కలిసి వర్క్ చేసే ఛాన్స్ అయితే రాదు, కానీ హిస్ సన్ వర్కింగ్ విత్ హిమ్ ఇంకా ఆయనతో వర్క్ చేశానన్న ఫీలింగ్లో ఉంటాను నేను. హిస్ సచ్ అ టాలెంటెడ్ యాక్టర్. నేను ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పేంత పెద్దదాన్ని కూడా కాదు నా ఎక్స్పీరియన్స్ ఆర్ నా ఏజ్. బట్ I've always admired him for the kind of roles he picked. ఒక కామెడీ యాక్టర్ అని ఒక బ్రాండ్ ఉన్నప్పటికీ he always tried to invest into different kinds of scripts. So I keep on telling him that how much I like his other films apart from comedy films. Comedy films andarki nachtayi, but talent ni, acting ni, craft ni చూపించుకునే ఫిల్మ్స్ కొన్నే ఉంటాయి. సో అలాంటి ఫిల్మ్స్ ఆయన చాలా చేశారు. ప్రాణం కానివ్వండి, లేకపోతే శుభప్రదం, విశాఖ ఎక్స్ప్రెస్, గమ్యం. సో చాలా ఫిల్మ్స్ ఉన్నాయి విచ్ ఐ రియలీ ఎంజాయ్డ్. డేంజర్. సో ఐ లైక్ ఆల్ హిస్ ఫిల్మ్స్.